బ్రేకప్ స్టోరీ. సో దిస్ ఇస్ నాట్ అ బ్రేకప్ స్టోరీ, లెట్ మీ జస్ట్ బి, ఇట్స్ అ స్టోరీ అబౌట్ టూ పీపుల్. ఇప్పుడు ఒక స్టోరీ ఒక ఇద్దరి గురించి అంటే వంద 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 ప్యాటర్న్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్, నేను చూసింది ఎలా చూపించాలో, నేను ఎక్స్పీరియన్స్ అయింది, నేను కనుక్కునేది ఏంటంటే అది దీంట్లో చూపిస్తాను అన్నమాట. సో అది మెయిన్. ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు బ్రేకప్ అయితే ఈజీ అండి, బ్రేకప్ స్టోరీ కాదు ఇది. వీళ్ళు చేరిన తర్వాత వాళ్ళ తప్పుని రియలైజ్ చేస్తున్నారు చూడండి, దట్ ఈస్ వేర్ అట్ ఆల్ గివెన్ జనరేషన్స్ లవ్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్ అండి. అది ఎప్పుడు పోదు. ఈ జనరేషన్ మన జెన్ జీ వచ్చినా XYZ ABCD ఎన్ని వచ్చినా దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్. అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ టు రిమైండ్ ఆల్ జనరేషన్స్ వాట్ లవ్ ఇస్ అండ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ పర్స్పెక్టివ్ అనమాట. మీరు తీసిన సినిమాలు అంటే పంజాయ్ కానీ బిల్లా ప్రతిదీ కూడా పెద్ద స్టార్స్తో చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. ఏ డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నారు. సో ఇది పాన్ ఇండియా కాదు కదా? ఇది డెఫినెట్గా పాన్ ఇండియా కాదండి. దిస్ ఇస్ ప్యూర్లీ అ లవ్ స్టోరీ విచ్ ఇస్ రీజనల్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ నౌ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్. సో ఇట్స్ నాట్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట. సో ఇందాక పవన్ గారి గురించి చెప్పారు. అవునండి. ఆయనలో అంటే ఆయన పొలిటీషియన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో, ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది. లేదండి, ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉంది అనమాట, కానీ తన దగ్గర అడగలేదు, చెప్పలేదు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ప్యాషన్తో మాట్లాడతారు చూడండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండిందనమాట. సో అది నాకు అంత డీటెయిల్ తెలీదు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా, ఎవరితో అనుకుంటున్నారు? అంటే స్టార్స్ మీకు. ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. నేను ప్రభాస్ గారిని కలిసాను నేను, అండ్ మహేష్ బాబు వచ్చి నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో. సో బట్ వీ హెవ్ నెవర్ వర్క్ టుగెదర్. అండ్ నాకు చాలా ఎప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంటే, షేర్ షా రిలీజ్ అయినప్పుడు ఇద్దరు నాకు ఫస్ట్ ఫోన్ చేశారు. మాట్లాడింది ఫస్ట్ ఫోన్ చేసి నాకు కమల్ సార్, సెకండ్ నాకు ఫోన్ చేసింది బన్నీ, అల్లు అర్జున్. ఎందుకంటే ఒకే డైస్లో ఒక నేషనల్ అవార్డులో ఇద్దరు, కానీ బన్నీ గారు వచ్చి పుష్పకి విన్ చేశారు, నేను వచ్చి షేర్ షాకి విన్ చేశాను. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అండ్ వీ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ అసోసియేషన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక కథకి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారో, టైం కరెక్ట్గా అన్నీ జరగాలండి. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో టుగెదర్.